ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీరామాయణం, శ్రీరామచంద్రుని యొక్క చరిత, శ్రీరామచంద్రుని యొక్క నడవడి ప్రవర్తన గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ లోకంలోనికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించి మనకు ఇలా నడుచుకోవాలనే విషయాలని తెలియజేస్తున్నాడు. మనము శ్రీరామాయణాన్ని శ్రవణం చేసి తరించే భాగ్యము కలుగుతూ ఉన్నది మన రామరాజ్యం టీవీ ద్వారా. బాలకాండ అంతా విశ్వామిత్ర మహర్షి గురించి తెలియజేశాడని తెలుసుకున్నాం. అయోధ్యాకాండ ప్రారంభంలో భరతుడు వారి మేనమామ గారింటికి బయలుదేరి వెళ్ళాడు. వెళుతూ శత్రుఘ్నుడిని తీసుకుని వెళ్ళాడు. నీతః ప్రీతి పురస్కృత అని. అయితే ఎందుకంటే అంత ప్రీతిగా వెళ్ళాడు? ప్రీతిగా వెళ్ళాడటండి. తీసుకువెళ్తే కూడా తీసుకువెళ్ళబడినటువంటి శత్రుఘ్నుడు భరతుని వెంట ప్రీతిగా వెళ్ళాడు. అంటే అన్నకు సేవలు చేయాలనేటటువంటి సంతోషంతో వెళ్ళాడండి. సేవ చేసేటటువంటి వాళ్ళు కూడా చిరాకు పడుతూ సేవ చేయరాదు కదా. చేసేటటువంటి వాళ్ళు ఆనందంగా సేవ చేయాలి. అప్పుడే స్వీకరించే వాళ్ళకి కూడా ఆనందం కలుగుతుంది. ఆ విధంగా భగవద్భక్తుడు భరతుడు. భగవంతుని కంటే కూడా భగవద్భక్తులకు సేవ చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు. ఇది అసలు ధర్మం. అందుకే కదా ఎంతమంది భక్తులను రక్షించాడు. మనము నరసింహస్వామి అవతారాన్ని గ్రహిస్తే ప్రహ్లాదుడి కోసము కదా పరమాత్మ నృసింహుడిగా స్తంభములో నుండి ఆవిర్భవించాడు. హిరణ్యకశ్యపుడు అప్పుడే దేవతలపైకి దండెత్తినప్పుడే సంహరించేవాడు లేకపోతే, కానీ అప్పుడేమీ అనలేదు. తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని నానా కష్టాలు పెడుతూ ఉంటే చూసి ఓర్వలేక శ్రీమన్నారాయణుడు స్తంభంలో నుండి నరసింహస్వామిగా ఆవిర్భవించాడు. తన భక్తుడిని కష్టపెడుతున్నటువంటి హిరణ్యకశ్యపుడిని చీల్చి చెండాడాడు. అంటే భక్తుల యొక్క రక్షణయే తన ఇష్టముగా స్వీకరిస్తాడు పరమాత్మ. భక్త సంరక్షకుడు శ్రీమన్నారాయణుడు. అందుకే శ్రీరామచంద్రస్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అనుకుంటున్నాం. శ్రీరామచంద్రుడికి భక్తుడిగా ఉన్నటువంటి వాడు భరతుడు. ఆ భరతుడిని సేవిస్తాను అని ఉన్నటువంటి వాడు శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు అంటే అందరూ శత్రువులన్నిటినీ సంహరించినవాడు. మనలోనే ఉండే అంతఃశత్రువులు ఉన్నాయట 6, వాటిని అంతమొందించినవాడు. లవణాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తాడు. ఇవన్నీ గ్రహించే వశిష్ఠ మహర్షి వీళ్ళందరికీ పేర్లను ఇంత చక్కగా నామకరణం చేశాడండి. ఈ అయోధ్యాకాండ అంతా కూడా ధర్మాన్ని గురించి తెలియజేయాలని వాల్మీకి మహర్షి ప్రారంభం చేశాడు. ఆ తర్వాత భరతుడేమో శత్రుఘ్నుడితో కేకయ రాజ్యానికి వెళ్ళాడు. ఇక్కడ ఉన్నటువంటి రామలక్ష్మణులు తల్లిదండ్రుల యొక్క ఆధ్వర్యంలో ఆనందంగా గడుపుతూ ఉన్నారు. 12 సంవత్సరాల పాటు గడిచింది. అనేక ఋతువులు గడిచాయి. ఆనందంగా ఉన్నారు. ఇలా ఉండగా దశరథ మహారాజుకి కొన్ని దుర్నిమిత్తములు కనిపిస్తూ ఉన్నాయి, దుశ్శకునములు కనిపిస్తూ ఉన్నాయి. అందుకని దశరథ మహారాజు శ్రీరామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు. ఏం చేశాడట? ప్రజలందరినీ, మంత్రులందరినీ, పండితులందరినీ సమావేశపరిచాడండి. తానొక్కడు నిర్ణయం తీసుకోలేదు. రామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం జరగాలి అని ఆలోచిస్తూ ఈ ఆలోచన అందరికీ సమ్మతమేనా అని తెలుసుకోవడానికి అందరినీ సమావేశపరిచాడండి. ఇలా అందరినీ సమావేశపరచడం బహుశా దశరథ మహారాజుతోటే ప్రారంభమైంది. ఆనాడు రఘువంశ రాజులందరూ కూడా రాజ్య పరిపాలన అంత చక్కగా చేసేవారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రజలందరికీ సమ్మతం అయితేనే దానిని అలా నిర్ణయం తీసుకునేవారు. అటువంటి సమయంలో దశరథ మహారాజు సభికులందరినీ ఉద్దేశించి నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను, నాకు అన్ని దుర్నిమిత్తములు కనిపిస్తున్నాయి, ముందు వశిష్ఠ మహర్షికి తెలియజేశాడు. ఇలా రామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను అని సభికులందరినీ ఉద్దేశించి కూడా అడిగారు. మీ అందరి అభిప్రాయం తెలియజేయండి. మంత్రులు, ప్రజలు, నాగరికులు అందరూ విచ్చేశారట సభకి. వాళ్ళందరూ ఒకేసారి చెప్పారట, మీకందరికీ సమ్మతమేనా? మీకందరికీ రాముడు యువరాజుగా ఉండడం ఇష్టమేనా అంటే వెంటనే అందరూ ఇచ్ఛామహా 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 అని గొల్లుమని గట్టిగా అరిచి చెప్పారట. గట్టిగా అరిచి చెప్పారు, గొల్లుమనడం కాదు. ఇచ్ఛామహా ఇచ్ఛామహా అని గట్టిగా చెప్పారు. అలా చెప్పడంతో
విమానం కంపయన్నివా అంటారు. అంటే పైన ఉన్నటువంటి ఈ టాప్ అంటారు కదా, ఆ భవనానికి పైన ఉండేటటువంటి భాగం అంతా కూడా కంపించిపోయింది, అంత గట్టిగా అరిచారట. ఏమండి, రామచంద్రుడు రాజు కావాలని ప్రజలకు ఇంత ఇష్టంగా ఉందా, ఇంత ఆనందపడుతున్నారా అని దశరథ మహారాజు కూడా సంతోషం కలిగిందండి. ఎందుకంటే తన పిల్లలని చూసి ప్రజలందరూ మెచ్చుకున్నప్పుడే కదా తల్లిదండ్రులకి ఆనందం, సంతోషం. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అని కదా చెప్తారు మనకు. పిల్లవాడు పుట్టగానే సంతోషం కంటే కూడా ఆ పిల్లవాడిని ప్రజలందరూ మెచ్చుకుంటూ ఉంటే, ఓహో మీవాడు ఇంత మంచి గుణాలు కలిగిన వాడు, మీవాడు ఇందులో ఫస్ట్ వచ్చాడు, మీవాడు ఇట్లా అని అందరూ మెచ్చుకుంటుంటే అప్పుడు తల్లికి తండ్రికి ఆనందం అటండి. అలా సంబరపడిపోయాడు దశరథ మహారాజు. మరి మన రామచంద్రుడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు కదా. అంటే మన రామచంద్రుడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. వసు అంటే ఐశ్వర్యం, పునర్వసు అంటే తిరిగి తెచ్చుట, ఐశ్వర్యమును తిరిగి తెచ్చుట అని అర్థం. అంటే ఈ భూమి అంతా కూడా ఒకప్పుడు ఇక్ష్వాకు వంశ ప్రభువులది అటండి. ఇక్ష్వాకూణాం ఇయం భూమి అని తెలియజేస్తారు. ఇంత భూమంతా కూడా ఇక్ష్వాకు వంశ రాజులదే అయినా కొంత భాగం అంతా కూడా ఒక్కొక్కళ్ళు ఆక్రమించుకున్నారు. సముద్రంలో ఉన్న లంకాదేవినంతా రావణాసురుడు, మరికొంత భాగాన్ని వాలి, ఇంకొంత భాగాన్ని ఖర దూషణాదులు, ఇలా ఎవరికి వారు అక్కడక్కడ ప్రాంతాలన్నిటినీ కూడా వాళ్ళ కైవసం చేసుకున్నారు. ఇంకా అది వాళ్ళ రాజ్యం లాగానే భావిస్తూ వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా రాజ్య పరిపాలన చేసుకుంటూ ఉన్నారు. ఈ భూమిని అంతా కూడా మళ్ళీ సమీకరించి ఒకే దగ్గరికి తీసుకొని రావాలి. అలా తెచ్చేవాడు కనుకనే శ్రీరామచంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించాడు అని తెలియజేస్తారు. పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రుడి ద్వారానే మళ్ళీ ఇక్ష్వాకుల యొక్క భూమి మళ్ళీ వాళ్ళ వశమవుతుంది. అయితే దశరథ మహారాజు పరిపాలన చేస్తున్నాడు ఒక అయోధ్య నగరాన్ని. అది చిన్న భాగం అయిపోయింది. మిగతా భాగం అంతా కూడా, అంతకు పెద్ద భాగం అంతా, భూభాగం అంతా కూడా అందరూ ఆక్రమించుకున్నారు. దాన్ని అంతటిని మళ్ళీ తీసుకువచ్చేటటువంటి వాడుగా జన్మించాడు మనకు రామచంద్ర స్వామి. ప్రజలందరూ చాలా సంతోషంగా హర్షాన్ని వ్యక్తం చేశారు. మాకు రాముడు యువరాజుగా ఉండడం చాలా ఇష్టమని. దశరథ మహారాజు కూడా సంతోషపడ్డాడు. అయితే వాళ్ళందరిని అడిగాడు, ఎందుకు నేను ఇన్ని రోజులు రాజ్య పరిపాలన చేస్తున్నాను కదా, దాదాపు 60,000 సంవత్సరాల నుండి రాజ్యాన్ని పరిపాలిస్తున్నానే, నా రాజ్య పరిపాలనలో ఏమైనా దోషం ఉందా? మీరు అడిగిన వెంటనే ఒక్కసారి ఏమన్నా అనుకుంటారేమోనన్నా, అరే మీరే ఉండండి మహారాజా, మీరే ఉండండి కొన్ని రోజులు అని అనకుండా, రాముడు యువరాజు కావాలా అనగానే ఓ కావాలి ఇచ్చామో మహాబాహు అని ఆ రామచంద్రుని పొగిడారు. కారణం ఏమిటి? నా పరిపాలన సరిగా లేదా అని ప్రశ్నించాడటండి. అప్పుడు ప్రజలందరూ ఏం తెలియజేశారనేది అనే విషయాన్ని రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.